అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నేను పొద్దున్నే పనిచేసిన ఆఫీస్లోనే నా డ్యూటీ రిలీవర్కి ఇబ్బంది కలగకూడదు, డ్యూటీ తీసుకున్నప్పుడు అక్కడ ఏదైనా రాకూడదు, ఆఫీస్లో ఎవరు ఇబ్బంది పడకూడదు అని నేను ఇలాగ బయటికి ఓపెన్ ప్లేస్కి వచ్చి నేను బయట ఇలా చేసుకుంటున్నానండి. మా కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా ఉపకారం చేయండి సార్. సమాన పనికి సమాన వేతనం అయ్యేలాగా వెంటనే చూడండి సార్. అలాగే నా కుటుంబాన్ని కొంచెం ఆదుకోండి సార్, ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అవన్నీ మీరు చేస్తారని నేను భావిస్తున్నాను సార్. నా పేరు బండారు ప్రశాంత్ కుమార్ అండి. నేను రావులపాలెం 33 kV 11 kV సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు నేను దానికి కారణం కూడా ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము షిఫ్ట్ ఆపరేటర్లు ఇంచుమించు రాష్ట్రంలో ఒక 28 నుంచి 30 వేల మంది వరకు ఉన్నాం సార్. మేము చేస్తున్న పని చాలా దారుణమైన పని సార్. ఎందుకంటే మేము పండగలకి, ఏదైనా ఇంట్లో శుభకార్యాలకి, లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, హాస్పిటల్లో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మేము డ్యూటీకి వచ్చి మా డ్యూటీ మేము చేసుకొని వెళ్తున్నాం సార్. మేము చాలా ఇక్కడ ఏంటంటే, బయట కరెంట్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఉండి మేము చాలా కష్టపడుతూ ఉంటాం సార్. మేము చేసే పని సమ్మర్లోని, వర్షాకాలంలోని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చి కూర్చొని చూసిన వాళ్ళే ఇంత భయంకరంగా ఉంటుందా పని అనుకుంటారు సార్, అంతలా ఉంటుంది. అయినా సరే మేము అవన్నీ భరించి, ఇంట్లో ఏమున్నా ఎన్ని కష్టాలు ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మేము ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోయి మా డ్యూటీ మేము చేసుకుంటూ ఉంటాం సార్. కానీ ఏంటంటే మాకు వచ్చే జీతాలు చాలా దారుణంగా వస్తున్నాయి సార్. మాకు ఒక 15,000, 18,000 అలా వస్తున్నాయి సార్. మా పైన సీనియర్లు ఉన్నారు సార్, వాళ్ళకేమో 30,000, మాకేమో 18,000. ఇంచుమించు వాళ్ళకి మాకు ఒక 10,000 డిఫరెంట్ వచ్చేస్తుంది సార్. సమాన పనికి సమాన వేతనం కల్పించండి సార్ మీరు. ఎందుకంటే పనిచేసేది నలుగురు ఒక చోటే పనిచేస్తున్నాం సార్. మేము నలుగురు ఒక చోట పనిచేసిన జీతాల్లో మాత్రం చాలా తేడా వస్తుంది సార్. నెలకి ఒక 10,000 రూపాయలు తేడా వస్తుందంటే, ఒక 10,000 రూపాయల్లో మేము చాలా మట్టికి మాకున్న ఖర్చులు, మాకున్న ఇబ్బందులు అన్నీ చాలా తొలగిపోతాయి సార్. మా దాంట్లో సీనియర్స్ పనిచేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. పాపం వాళ్ళ సీనియారిటీని మీరు గుర్తించి వాళ్ళని సంస్థలో విలీనం చేయాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే పాపం ఇదే నమ్ముకొని చాలామంది బయట కూడా ఏది వచ్చినా అవన్నీ చేసుకోకుండా ఇందులోనే ఉండిపోయి అలాగా ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుంది, ఎప్పటికైనా జీతాలు ఇంకా పెరుగుతాయి, మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది చేస్తున్నారు సార్. అది ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరాలు మారుతున్నాయి తప్ప మా జీవితాల్లో మాత్రం ఏమీ మారట్లేదు సార్. మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్. నేను అమలాపురం నుంచి రావులపాలెం రావాలి సార్. రోజుకు 200 రూపాయలు పెట్రోల్కి అవుతుందండి. నాకు వచ్చే జీతంలో సగం అక్కడే పోతుంది. మిగతా 6,000 లేదా 7,000, 8,000తో మేము ఎలా బతకాలి సార్? చూడడానికి ఏదో డిగ్నిటీగా అఫీషియల్గా అయ్యి ఉంటాయి, కానీ జాబ్లు మాకు వచ్చే జీతాలు అవి చూస్తే మాకు చాలా దారుణంగా ఉంది సార్. ఒక సామాన్యుడు ఒక 20,000, 15,000, 18,000 జీతాలతో ఎలా బతుకుతారు సార్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి? మీరు అవన్నీ అర్థం చేసుకొని కనీసం నేను చనిపోయినా పలానా షిఫ్ట్ ఆపరేటర్లు ఎలా చనిపోతున్నారో వాళ్ళ బాధలు అర్థం చేసుకుని, మొన్న కూడా ఎవరో అన్నారు సార్, ఇక్కడ నేను మాట విన్నాను, మీ జీతాలు పెరగాలన్నా, మీ జీవితాలు మారాలన్నా మీ దాంట్లో 2-3 ప్రభుత్వాన్ని తెలిసి వచ్చి ఏదైనా స్పందిస్తుందేమో అని అన్నారు సార్. ఆ 2-3 నేను కొంచెం బాగానే ఉంటుంది కదా అని అనుకుంటాను సార్. నాకు పెళ్ళయింది సార్, నాకు పెళ్ళయిందండి. నాకు మా ఆవిడ కరుణ ఉన్నదండి. వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాలన్నా నాకు చాలా బాధ కింద ఉందండి.
అలాగే మా అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలండి. నేనంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. వాళ్ళన్న కూడా నాకు చాలా ఇష్టం అండి. గమ్మున ఆళ్ళేమైనా ఇంటికొచ్చినా లేదా నేను ఆళ్ళ దగ్గరికైనా చదువుకునే కాడికి ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలని ఉంటది సార్. నాకున్న పరిస్థితులు బట్టి నేనేమి పట్టుకెళ్ళలేక కొనుక్కొని వెళ్ళలేని పరిస్థితికి వచ్చేసాం సార్.